సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ నెలలో సాధించిన ఉత్పత్తి లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన మీడియా సమావేశంలో జనరల్ మేనేజర్ వివరాలు వెల్లడించారు. ఇదే సందర్భంగా ఈ నెలాఖరున పదవి విరమణ పొందుతున్న జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి తన ఉద్యోగ జీవిత అనుభవాలను ఏఎన్ఎన్ మీడియాతో పంచుకున్నారు. మనకి 26-27 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనం 103% చేసాము. మే నెలలో కూడా 103% దాదాపు చేసాము. సుమారుగా 1,10,000 టన్నులు స్టాక్ నుంచి మైనస్ కూడా చేసాము. ఈ 2 నెలల్లో బెల్లంపల్లి ఏరియా ఉత్పాదకత చాలా బాగుంది. కార్మికులకి ఎండాకాలంలో కావాల్సిన జాగ్రత్తలు, చెరువు పందిళ్ళు, వాటర్ బాటిల్స్, అంబ్రెల్లాస్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎండకి చాలా కావాల్సిన తగు జాగ్రత్తలన్నీ డాక్టర్ ద్వారా తెలియజేయించాం. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండలో ఎక్కువ చేయకోకుండా వాళ్ళకి టైమ్స్ కొద్దిగా అటు ఇటు స్పేర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మ్యాక్సిమం నా చేతనైనంత వరకు నెరవేర్చాను. నా ఒకటే, అందరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం అనే భావన నాది. ఆ విధంగా నా చేతనైనంత వరకు అందరినీ సంతోషంగా ఉండాలని చెప్పేసి చేశాను. ఏం లేదు, నాది ఒకటే, మంచి నిజాయితీగా ఉంటే దేవుడు మనం చల్లగా చూస్తాడు అనేది ఒకటే. యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు. యాక్చువల్గా ఆ టైంలో నేను లేదు, మా ఊర్లో ఉన్నా. చాలా బాధాకరమైన విషయం అది. ఒకేసారి 4 చనిపోవడం అనేది. సింగిల్గా ఒకరు చనిపోతేనే చాలా అన్ని ఇన్స్పెక్టర్స్ తోటి కానీ, మైనింగ్ కంపెనీ పైన ఆఫీసర్లతో కానీ చాలా బాధలు ఉంటాయి. 4 చనిపోవడం వలన చాలామంది కింద